Hey my beautiful soul, it's me Sri. Welcome back to my channel. లైఫ్ లెసన్స్ ఫ్రమ్ భగవద్గీత చాప్టర్ 2 శ్లోకం 10లో సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నారు, 2 సైన్యాల మధ్యలో దుఃఖంలో మునిగిపోయిన అర్జునుడితో శ్రీకృష్ణుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అర్జునుడు అంత బాధలో ఉండి మాట్లాడుతుంటే శ్రీకృష్ణుడు ఎందుకు నవ్వుతున్నారు? నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు దేవుడు అని అనుకుంటాం కదా. ప్రాబ్లమ్స్ లేకపోతే మెంటలీ, స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ మనం ఎలా గ్రో అవ్వగలం? మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మేబీ మనం చాలా బాధలో ఉండిపోయి డౌన్ అయిపోవచ్చు, కానీ ఆ ప్రాబ్లం నుండి బయటపడడానికి మనం చేసే ప్రయత్నంలో కింద పడతాం, లేస్తాం, బట్ ఖచ్చితంగా సెల్ఫ్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ చాలా లెసన్స్ నేర్చుకుంటాం. అర్జునుడిని కృష్ణుడు గైడ్ చేసినట్లే we too can find guidance within ourselves or from those we trust. కొన్ని సిచ్యువేషన్స్ లో కన్ఫ్యూజన్, నెగటివ్ థింకింగ్ అనేది ఉంటుంది అండ్ ఇట్స్ న్యాచురల్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు లుక్ ఫర్ విజ్డమ్ అండ్ గైడెన్స్ టు help you make decisions in tough situations. So that's the lesson for today. Bye.